ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అంటే ఈ సినిమా కథను డ్రైవ్ చేసే ఎలిమెంట్స్ ఏంటండి? సార్, ఫస్ట్ నా క్యారెక్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, క్రిమినల్ లాయరు, బట్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. సో నా క్యారెక్టరు డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్ కథలో ఎవడు వెళ్ళను అనేది కథ చెప్తున్నప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు కథ చెప్తూ ఉంటారు కదండి, ఇప్పుడు లాస్ట్లో ఏమవుతుంది, ఎవడు వెళ్ళను అన్నది అంత నాకు నచ్చిందండి. సో నా క్యారెక్టర్ డ్రైవ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా సినిమాని మరలా మన కమర్షియల్ యాంగిల్లో ఎలా ఉండాలి, తెలుగుకి ఎలా యాప్ట్ అవ్వాలి అని మొత్తం మన తెలుగు ఇష్టం కాబట్టి అండి, తెలుగు పచ్చడి, తెలుగు సినిమాలు బాగా ఇష్టం, బాగా తింటాడండి, అంటే బాగా ఫుడ్ ప్రియుడు. సో దానివల్ల ఇక్కడికి వచ్చేసి ఇక సినిమాలు చేయడం, ఈ కథని నాకు చెప్పడం జరిగిందండి. సో ఇది నాకు ఉపయోగపడుతుంది చాలా, అంటే ఆర్టిస్ట్గా ఉపయోగపడుతుంది నాకు. మెయిన్ ఈ గ్యాప్ని అది ఫుల్ఫిల్ చేస్తుందండి, నాకైతే నమ్మకం ఉంది. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ అండి. సార్, ఒక్క మ్యాటర్ చెప్పడానికి మర్చిపోయింది యాక్చువల్గా, సారీ అండి. యాక్చువల్లీ తెలుగు మూవీ అంటది నేను ఫర్ కేరళ నుంచి నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు చాలా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మనం చేస్తున్నాను, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చాలా జరుగుతుంది అక్కడ. అప్పుడు చూస్తే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది, మనం కేరళలో చేసిందే కంటెంట్ మూవీస్ ఓకే, బట్ ఏంటంటే తెలుగు మూవీకి పీపుల్కి ఏంటంటే మనకి సడన్గా రెస్పాన్స్ వస్తుంది సార్. ఇప్పుడు మనం ఒక మూవీ చేసింది, అది బాగుందా బాగోలేదా, లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్ అందరికీ, అంటే కామన్ పీపుల్, మనం ఫీల్డ్లో పనిచేసిన పీపుల్ కూడా మూవీ ఉండదు అంత కాన్ఫిడెన్స్ సార్. సో ఇక్కడే ఒక మూవీ చేసి సక్సెస్ అవ్వడం అనేది బాగా కష్టం. అంటే అందరికీ ఓకే నచ్చినట్ల, లేదంటే వారికి, అంటే చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాను, ఇది లేకుండా ఎలా ఒక మూవీ చేయాలి, అదే సార్ నాకు పెద్ద క్వశ్చన్ మార్కు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. సో ఓకే, ఇప్పుడు వరకు మనం చూడలేకుండా చేయలేకుండా, అంటే క్యారెక్టర్ కొత్తగా ఉండాలి, ఎలా అది డ్రైవ్ చేయాలి, అంటే పీపుల్కి తెలియకుండా. ఓకే ఇప్పుడు సార్ మూవీ చూసినప్పుడు మనం ఓకే ఇది నెక్స్ట్ సీన్ ఇది వస్తుంది, హీరో ఇలా ఇదే ప్రెడిక్షన్ సార్. ఎందుకంటే ఒక వీక్లోనే ఇక్కడే 10 మూవీస్ రిలీజ్ అవుతుంది వీక్లో. సో అలాంటి క్వశ్చన్ మార్క్ అంటే మామూలు కాదు అది. మనం చాలా రాసేసారు, మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇది వర్కౌట్, మళ్ళీ అలా వదిలేసి ఓకే ఎవ్రీ 3 సీన్స్లోనే ట్విస్ట్ ఉంది సార్. దానికి మనకి ఎందుకంటే అది ఒక్క పీపుల్కి కనెక్ట్ అయితే చాలా మంచిది. సో తెలుగు పీపుల్కి ఇష్టమైనట్ల మూవీ చేయడం బాగా కష్టం సార్. నేను కేరళ నుంచి తెలిసిపోయింది ఇక్కడ వచ్చి. సో ఐఎమ్ రెస్పెక్ట్ ద ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ తెలుగు టెక్నీషియన్స్. ఇక్కడ ఆర్టిస్ట్ కూడా చాలా 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 బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. వినోద్ విజయన్ గారు సార్, ఇప్పుడు అంటే మీరు ఒక కాంటెస్ట్ పెట్టారు కదా సార్, ఇది ఇక్కడ. సో ఇక్కడ కాంటెస్ట్ పెట్టారు ఒకటి సినిమాకి ముందు. సో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎంత క్లెవర్ అంటే 2-3 సీన్లు చూస్తేనే కథ అంతా చెప్పేస్తారు, క్లైమాక్స్ ఏంటిదో. అవును. సో అలాంటి పరిస్థితుల్లో మీరు 10,000 ఇస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశారు. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు? అంటే యాక్చువల్గా అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది సార్ నిజంగా చెప్తే. బట్ ఏంటంటే నాకు మనస్ఫూర్తిగా తెలుసు తెలుగు ఆడియన్స్ క్యాచ్ చేసింది, బట్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్. చూద్దాం, అదే వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు. బట్ అన్నయ్య దగ్గరే ఉన్నారు అన్నీ, అన్నయ్య హీరో గారు మంచిగా చేశారు. సో దాన్ని బట్టి చెప్తే హ్యాపీ. ఇంకా అంటే మళ్ళీ నేను నెక్స్ట్ మూవీకి దాని మీదే డబుల్ పని చేయాలి. సాయిరామ్ గారు, మై